ఆంధ్రప్రదేశ్‌కు ఆయువుపట్టైన కర్నూలు జిల్లాలో కమల ఉల్లాసమా? కమల విలాపమా? దీని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ పరమహంస గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం రామకృష్ణ పరమహంస గారు. నమస్కారం సార్. సార్ ముందుగా మెయిన్‌గా ఏంటి ఈ పేరులో మహత్యం ఏంటి? రామకృష్ణ పరమహంస గారంటే చాలా పెద్ద వ్యక్తి. మనం అంతా గౌరవిస్తాం. ఎందుకు ఆ పేరు పెట్టారు మీకు? మా నాన్నగారు మంచి చదువు చదువుకున్నారు. హ్మ్. ఆయన యొక్క నేపథ్యంలో ఆయన ఈ యొక్క ఆలోచన వచ్చింది. రామకృష్ణ పరమహంస అనే పేరు పెట్టాలని ఒక డిసైడ్ అయినాడు. అప్పట్లో మా నానమ్మ ఉండేదిట. మా నానమ్మ కూడా వద్దని చెప్పిందంట. వద్దులే నాయనా అంత పెద్దగా ఏడ పలుకుతాం అని అంటే, లేదు లేదు ఖచ్చితంగా ఇదే పేరు పెట్టాలని చెప్పి మా నాన్న పట్టుబట్టి మరి నాకు ఆ పేరు పెట్టారండి. ఆ జిల్లా అధ్యక్షుడు దాకా ఎదిగారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎలా వచ్చింది ఈ అవకాశం? భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలు కూడా ఎదగొచ్చు అని చెప్పుకోవడానికి నాలాంటి వాళ్ళు అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఎదిగేదానికి ఒక ప్లాట్ఫామ్ మాదిరిగా బీజేపీ ఇస్తుంది. అందులో భాగంగానే మా యొక్క ప్రాంతం మంత్రాలయ నియోజకవర్గం, మాది కౌతాల మండలం. హ్మ్. అక్కడ నేను మండల అధ్యక్షునిగా పనిచేస్తూ జిల్లాలో జిల్లాలో అనేక బాధ్యతలు పార్టీ అప్పచెప్పినప్పటికీ కూడా అనేక బాధ్యతలు నేను చేపడుతూ వచ్చాను. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షునిగా, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా, అనంతరం జిల్లా ఉపాధ్యక్షునిగా, జిల్లా జనరల్ సెక్రటరీగా, అనంతరం పార్టీ నన్ను గుర్తించి జిల్లా అధ్యక్షునిగా నాకు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తాం. ఇక కర్నూలు జిల్లా విషయానికొస్తే సార్, కూటమి ప్రభుత్వంలో మీరు గూడా ఉన్నారు. మామూలు భాగస్వామ్యం కాదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పారు. బీజేపీ పెద్దలను ఒప్పించి తెలుగుదేశం ప్రభుత్వం అందరూ ముగ్గురు కలిసి పనిచేయడానికి కంకణం కట్టుకున్నాను. ఈరోజు ఎలా ఉంది? వాళ్ళతో కలిసి పనిచేయటం బీజేపీకి ఏ విధంగా ఉంది? బాగుంది సార్. హ్మ్. కూటమిలో మిత్రధర్మం పాటిస్తూ అందరూ కలిసికట్టుగా ప్రజల కోసమే అనునిత్యం కృషి చేస్తున్న 3 పార్టీలు నాయకులు, కార్యకర్తలు కింద స్థాయి నుంచి కూడా రాజధాని వరకు కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు పోతున్నాం. ప్రజల కోసమే అనునిత్యం పని చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం. హ్మ్. ఇక్కడ కర్నూలు జిల్లాలో బీజేపీకి సంబంధించి అక్కడక్కడ కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయంటారు. నిజమేనా? ఏదో చిన్న చిన్నది ఉన్నప్పటికి కూడా సర్దుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు పోతున్నాం. హ్మ్. కూటమిలో అటువంటి విభేదాలు అని ఈ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. అంతేగాని అంతకుమించి ఏం లేదు సార్. హ్మ్. ప్రశాంతంగానే సాగుతా ఉంది. ఇక బీజేపీ తరపున కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏ విధంగా మీరు కృషి చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ దీనికోసం గతంలో గూడా మన పెద్దలు గూడా ఈ యొక్క జిల్లాకి తాగునీరు, సాగునీరు కోసం ప్రాజెక్టులు ఉన్నాయని జెప్పి మన పెద్దలు గూడా అప్పట్లోనే గూడా అంచనాలు వేయడం జరిగింది. దాని కొరకే ఏదావతి నదిని గూడా నిర్మాణం చేయాలి. అలాగే మనకు గుండ్రేవుల ప్రాజెక్ట్ ఉంది. గుండ్రేవుల ప్రాజెక్ట్‌ని గూడా మనం చేయగలిగితే చాలా బాగుంటుందని గూడా దానిపైన గూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనకు సమంతర కాలువ కావాలని మేలినూరు దగ్గర హ్మ్. సమంతర కాలువ కావాలని బీజేపీ పెద్దలు అప్పట్లో గూడా దానిపైన గూడా పోరాటం చేసినారు. ఇప్పుడు దానికి గూడా మనకు అక్కడ మాన్వి టు గుత్తి వరకు నేషనల్ హైవే శాంక్షన్ అయింది. ఓకే. ఆ మేలిగ్నూరు దగ్గర బ్రిడ్జి గూడా ఏర్పాటు అవుతా ఉంది. దానికోసమే మేము మన సెంటర్‌లో గూడా కలిసాం, మాట్లాడాం. వారికి గూడా విన్నవించుకున్నాం. సార్ దీన్ని బ్రిడ్జి కమ్ బ్యారేజ్ చేయగలిగితే మనకు గ్రావిటీ ద్వారే మనకు కర్నూలు, నంద్యాల, అనంతపూర్ ఇవి ఒక 4 జిల్లాలకు తాగునీరు, సాగునీరు వేల ఎకరాలకు ఇవ్వచ్చు. దీనిపైన మీరు దృష్టి పెట్టండి సార్ అని గూడా పెద్దలకు గూడా మేము చెప్పడం జరిగింది. గుర్రాఘవేంద్ర ప్రాజెక్టులున్నాయి. వాటిపైన గూడా కేసీ కెనాల్. కేసీ ఓకే. కెనాల్, తుంగభద్ర కెనాల్ గూడా ఉంది. హ్మ్. అది గూడా బాగా జరుగుతా ఉంది. హ్మ్. నీళ్లు వస్తా ఉన్నాయి. కానీ అనుకున్నంత వాటా కాస్త తగ్గింది. హ్మ్. అప్పుడు మనకు వచ్చేంత నీళ్లు ఇప్పుడు రావట్లేదు. కాస్త తగ్గినాయి. అయినప్పటికి గూడా వస్తున్నాయి. హ్మ్. పర్లేదు. కాబట్టి మనకు ఇవన్నీ ప్రాజెక్టుల పైన గూడా రిపోర్ట్ తయారు చేశాం. మా రాష్ట్ర అధ్యక్షులు పివన్ మాధవ్ గారు అయిన తర్వాత సారథ్యం ప్రోగ్రామ్‌కి మా జిల్లాకొచ్చినప్పుడు వారు గూడా నాతో కూర్చొని పర్సనల్‌గా విషయాలు చెప్పారు. హ్మ్. ఈ ప్రాజెక్టులన్నీ గూడా రిపోర్ట్ పూర్తి తయారు చేసి మాకివ్వండి అంటే, పూర్తి ప్రాజెక్టుల పైన అంతా రిపోర్ట్ తయారు చేసి పెద్దలకి ఇవ్వడం జరిగింది. దానిపైన పెద్దలు సెంట్రల్‌తో మాట్లాడి, జాతీయ నాయకత్వంతో మాట్లాడి ఇవన్నీ గూడా మనం ముందు పెడదాం. సీఎం గారితోటి గూడా మాట్లాడదాం. అయ్యేటట్టు చూద్దామని చెప్పారు. మా రాష్ట్ర అధ్యక్షులు మాకు అవే సూచన చేస్తున్నారు. కొత్తగా భారతీయ జనతా పార్టీ
చేసే పని నిబద్ధతతో మనం చేస్తాం. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసే విధంగా మనం ముందుకు పోదాం. హ్మ్. ఇవన్నీ గూడా మనం సీఎం గారితో మాట్లాడినాను. జాతీయ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఈ యొక్క ప్రాజెక్ట్‌లు సందర్శన గూడా పెడదాం అని గూడా మాకు రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం గూడా జరిగింది. హ్మ్. కానీ రాయలసీమ జిల్లాలో చూస్తుంటే ఎక్కువగా వెనుకబాటుతనం గాని, ఈ పంటలు ఎండిపోవటం చూస్తుంటాం. చాలా చోట్ల అటు అనంతపురం గాని ఆ ఏరియాలో. కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మీరొక భాగమయ్యారు. కానీ ఇంకా రైతులు ఎందుకో రాయలసీమలో కొంత అసంతృప్తితో ఉన్నారనిపిస్తోంది సార్. నిజమా కాదా? అటువంటివి ఏం లేదండి. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని రకాలుగా మద్దతు ధరలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఈ సంవత్సరం బ్రహ్మాండమైన వర్షాలొచ్చినాయి. బ్రహ్మాండమైన పంటలు పండినాయి. రైతులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. మనం ఏదైతే కూటమిలో భాగంగా ప్రజలకు అందించాలో అన్ని రకాలుగా అందిస్తున్నాం. చాలా బాగుంది. ఇదంతా కూడా వైసీపోడు చెప్పే కుట్రలు తప్ప రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజల పాలన బాగుంది. హ్మ్. ఒకప్పుడు 4 జిల్లాలుగా ఉన్న రాయలసీమలో ఇప్పుడు 8 జిల్లాలుగా మార్చారు. అప్పట్లో కర్నూలు బాగుండేది. ఇప్పుడు జిల్లాలు విడగొట్టిన తర్వాత కొంత దాని ఔన్నత్యం గాని దాని స్టైల్ తగ్గింది కర్నూలుకి అంటారు సార్. ఎంతవరకు నిజం? అదేం లేదండి. హ్మ్. ఎందుకంటే కర్నూలు కర్నూలే అంటారా? కర్నూలే. నంద్యాల కావడం వల్ల హ్మ్. నంద్యాలకు ఒక కలెక్టర్ వచ్చారు. ఒక ఎస్పీ గారొచ్చారు. మొత్తం డిపార్ట్‌మెంట్ అంతా మారింది. వ్యవస్థ వాళ్ళు కూడా చాలా చక్కగా జరుగుతా ఉంది. ఇట ఏదైతే కర్నూలు ఉందో కర్నూలు అలాగే ఉంది. హ్మ్. నంద్యాలకు మాత్రమే వ్యవస్థ అంతా కొత్తగొచ్చింది. బాగా జరుగుతా ఉంది. 2 విభజన అనంతరం గూడా ప్రజలకు గూడా కాస్త దూరభారం అనేది గూడా తగ్గింది. బాగా పాలన జరుగుతుంది. అటువంటివి ఏమి లేవండి. ఇవన్నీ గూడా ఇట్లాంటివన్నీ గూడా వైసీపీ వోళ్ళు ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్టు కనిపిస్తుంది కదా! మీ కూటమి ప్రభుత్వం. వాళ్ళకి మేము ఎక్కడ అవకాశం ఏ రకంగా ఇచ్చేదానికే లేదు గదండీ సార్. హ్మ్. ఏ అవకాశం గూడా మేము ఇవ్వట్లేదు. హ్మ్. భారతీయ జనతా పార్టీ గావచ్చు, జనసేన పార్టీ గావచ్చు, టీడీపీ గావచ్చు 3 కలిసి బ్రహ్మాండంగా ఏదైతే పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలున్నాయో, ఆ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది హ్మ్. కూటమి ప్రభుత్వం. వాళ్ళకి మాట్లాడడానికి ఏ ఆప్షన్ లేకనే పిచ్చి వాగుడు వాగుతుంటారు అంతే. ఇప్పుడు ఆదోని ఎమ్మెల్యే మీకు తెలుసు పార్థసారథి గారు. ఆయన మీద కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. సరిగ్గా ఆయన పని చేయటం లేదనో, లేపోతే ఇంక మీకు నేను చెప్పనవసరం లేదు. రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేస్తారు. వీటి మీద మీరేమంటారు? సార్ భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతం కలిగిన పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గావచ్చు, నాయకులు గావచ్చు, ఈవెన్ ఎమ్మెల్యే గావచ్చు, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకునే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో ఉండే కుటుంబ సభ్యులు. హ్మ్. కాబట్టి పార్థసారథి గారు, ఎమ్మెల్యే గారు అనే పదాన్ని ఈ యొక్క ఏదైతే ఇన్నాళ్ళుగా అన్ని పాగాలేసుకొని ఇదంతా నా అడ్డా, ఇదంతా రాజుల యొక్క పాలన, రాజులు పోయినారు, రాజ్యాలు పోయినాయి హ్మ్. అనే విధంగా భారతీయ జనతా పార్టీ వచ్చేసరికి వీళ్ళ రాజులు, రాజ్యపాలలు అన్ని రాజ్యాలన్నీ కూడా కూలిపోయినాయి. హ్మ్. ఆ బాధ తట్టుకోలేక ఇటువంటి విమర్శలు చేసేదానికి చేస్తున్నారు వైఎస్ఆర్ వాళ్ళు. అంతకు మించి వేరే ఎటువంటిది లేదు. హ్మ్. పురంధేశ్వరి గారి తర్వాత మాధవ్ గారు ఇంకా ఆహ్, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారా? ఏ విధంగా ఉంది ఇప్పుడు ఆయన చేంజెస్ జరిగిన తర్వాత? చాలా బాగుందండి. గతంలో గూడా పురంధరేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో గూడా మేము పనిజేశాం. మేడం గారి నాయకత్వంలో గూడా పనిజేశాం. మేడం గారు గూడా చాలా చక్కగా పాలన అందించారు. మా సంస్థాగతంగా పార్టీని ముందుకు తీసుకుపోవడం అన్ని రకాలుగా గూడా మేడం గారి యొక్క నేతృత్వంలోనే ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఎంపీలు గెలవడం జరిగింది పొత్తులో భాగంగా. కాబట్టి తర్వాత మాధవ్ గారొచ్చారు. మా రాష్ట్ర అధ్యక్షులు. మాధవ్ గారు వచ్చిన తర్వాత ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లా అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి, బూత్ స్థాయిలో బూత్ అధ్యక్షులకి, హ్మ్. సామాన్య కార్యకర్తలకు గూడా ఎవరు ఫోన్ చేసినా నేరుగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారని గూడా గర్వంగా చెప్పుకుంటున్నా. ఎవరు ఫోన్ చేసినా పలుకుతారు. ఏ జిల్లాలో ఏ సమస్య ఉందా అని గూడా పలుకుతారు. మా కర్నూలు జిల్లాకైతే స్పెషల్‌గా అన్నా పలానా సమస్య అంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. అవసరమైతే బాబు గారితో గూడా మాట్లాడతారు. నా యొక్క సమస్యలు గూడా పరిష్కారం చేస్తున్నారు. ఆయన ఏదైతే ఫస్ట్ టైమ్ అధ్యక్షుడు అయిన తర్వాత సారథ్యం అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని హ్మ్. జిల్లాల వారీగా పర్యటన చేసినప్పుడు మా జిల్లా గూడా పర్యటన జరిగింది. బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాం. మేము ఏదైతే హాల్ అనుకున్నామో ఆ హాల్ సరిపోక కింద ఒక హాలు, పైన ఒక హాలు, మళ్ళీ బయట గూడా హ్మ్. స్క్రీన్‌లు పెట్టి గూడా మనం మీటింగ్ జరుపుకోవాల్సొచ్చింది. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో
అవేర్నెస్ వచ్చింది. హ్మ్. బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ అనే స్టైల్‌లో ఇక్కడ మాధవ్ గారు వచ్చేసరికల్లా ఇంకింత ఊపొచ్చింది. హ్మ్. మా రాష్ట్ర అధ్యక్షుడు. ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. అందులో భాగంగానే మాకు అనేక సూచనలు అనునిత్యం చేస్తుంటారు. రోజు మాతో మాట్లాడుతుంటారు. జిల్లా మొత్తం గూడా, రాష్ట్రం మొత్తం గూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఏ ఒక్క రోజు గూడా పని లేదు మాకీరోజు హ్మ్. అనుకునే లోపలనే రేపు మళ్ళీ ఒకటి డిజైన్ చేసేసింటారు. ఓకే. ఈ కార్యక్రమం మళ్ళీ ఇది వస్తుంది. రేపటి నుంచి ఇది మొదలైతుంది అని. కాబట్టి ఆయన వచ్చినప్పటి నుంచి జిల్లాలు గావచ్చు, కింద స్థాయి, బూత్ స్థాయిలో గూడా డెవలప్‌మెంట్ అనేది బాగా గ్రోతింగ్ వచ్చింది సార్ హ్మ్. భారతీయ జనతా పార్టీ. హ్మ్. కానీ కొంతమంది ముస్లింలు మతతత్వ పార్టీ అంటుంటారు బీజేపీని. ఎందుకని సార్? ఆంధ్రప్రదేశ్‌లో మీరు వాళ్ళకి దగ్గరయ్యారా ఇప్పుడు? సార్ మతతత్వం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టుకతో నుంచి తీసుకొచ్చిన ఈ యొక్క పదం. హ్మ్. ఏ రాష్ట్రంలో చూసినా పక్క రాష్ట్రం కర్ణాటకలో బీజేపీ లేదా? పాలన చేయలేదా? హ్మ్. అధికారంలో రాలేదా? హ్మ్. మనకు మొన్న చూసినాం బీహార్ ఎన్నికల్లో. బీహార్‌లో లేరా? బీహార్‌లో లేరా? లేకుండానే మేము అధికారంలో వచ్చినామా? హ్మ్. ఉత్తరప్రదేశ్‌లో లేరా? అక్కడ మేము వాళ్ళు లేకుండానే మేము అధికారంలోకి వచ్చినామా? ఇవన్నీ గూడా రాజకీయ కుట్ర తప్ప భారతీయ జనతా పార్టీకి వాళ్ళు చెప్పే మాటలకి ఎటువంటి సంబంధం లేకుండా మాటలు సార్ ఇవి. హ్మ్. కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లాకి ప్రధానమంత్రి వచ్చారు. ఆ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారున్నారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారున్నారు. ఆహ్, చాలా వేల కోట్ల పెట్టుబడులు గాని, లేతే అక్కడ శంకుస్థాపనలు జరిగాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి సార్? ముందుకెళ్తున్నాయా? లేక అవి శిలాఫలకాలకే పరిమితమవుతాయా? లేదండి. వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఆ యొక్క జిల్లాల్లో ఏవైతే ప్రాజెక్టులు అనుకున్నారో, ఆ ప్రాజెక్టులన్నిటిని గూడా ముందుకు తీసుకుపోవడానికి అందరూ గూడా కలిసికట్టుగా కూటమి నాయకులందరూ కృషి చేస్తున్నారు. హ్మ్. పనులు స్టార్ట్ అయినాయి. జరిగినాయి. జరుగుతా ఉంది సార్. హ్మ్. హ్మ్. ఇక హైకోర్టు పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే మొదటి నుంచి కర్నూలుకి ఎట్టి పరిస్థితిలో హైకోర్ట్‌ని అక్కడ కేటాయించారు. ఆ పనులు ఎట్లా సాగుతున్నాయి? ఎప్పుడు చూడొచ్చు మనం అక్కడి నుంచి కార్యకలాపాలు? సార్ ఇది హైకోర్ట్ అనేది రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పుడు గూడా కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో. హ్మ్. అప్పట్లోనే భారతీయ జనతా పార్టీ దీనికి కట్టుబడి ఉంది. హ్మ్. హైకోర్టు రాయలసీమలో కర్నూలులోనే పెడతామని చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ. దానికి కట్టుబడే ఈరోజు గూడా కూటమిలో భాగంగా ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు హైకోర్టు కర్నూలు పెట్టేదానికి ఆల్రెడీగా పనులు చకచక జరుగుతా ఉన్నాయి. హ్మ్. ప్లేసులు అవన్నీ గూడా చూస్తున్నారు. అతి త్వరలోనే మాకు కోర్ట్ వచ్చేస్తుందండి. హైకోర్టు కర్నూలుకి ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారంగానే జరుగుతుంది. హ్మ్. అప్పట్లో గత ప్రభుత్వం అంది. 3 రాజధానులు అంది. కానీ బాబు గారు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అన్నారు. కొంత ఏమైనా ఇబ్బంది పడ్డారా కర్నూలు జిల్లా ప్రజలు? సార్ కర్నూలు జిల్లా ప్రజలే గాదు. హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడినారు. ఎప్పుడు వైసీపీ వోళ్ళు 3 రాజధానులు అన్నప్పుడు. హ్మ్. వాళ్ళు పని చెయ్యక, వాళ్ళు పని చేసి పాలన చేసి చేత కాక, హ్మ్. వాళ్ళు కేవలం 3 ముక్కలాట ఆడి, వాళ్ళు 2019 నుంచి 2024 వరకు గూడా ఎక్కడైనా ఒక ఇటంగిపీట పెట్టిన దాఖలాలున్నాయా? లేదు. వాళ్ళకి ప్రజల పాలన చేసేదే వాళ్ళకి తెలీదు. హ్మ్. తెలియక చేతకానితనంగా ఈ అభివృద్ధి ఏ విధంగా చేయాలో తెలియక 3 రాజధానులంటే ఎవరు అడగరు అని జెప్పేసి ఉన్న పలంగా అన్నిటిని రీటెండర్ అని పెట్టేసి 3 రాజధాని ప్రజలందరూ కన్‌ఫ్యూజ్ జేసేసి ప్రజలను తప్పుదోవ పట్టించి హ్మ్. వాళ్ళ యొక్క పబ్బం గడుపుకున్నారు. అందుకే ప్రజలు 2024 ఎన్నికల అనంతరం వాళ్ళకి ఎంత గుణపాఠం చెప్పాలో ఆ విధంగా గుణపాఠం చెప్పారు. హ్మ్. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజలు ఆడుకున్నారో అదే విధంగా వాళ్ళకి రిపీట్ ఇచ్చారు. ఓకే. హ్మ్. రైట్. ఇంకా విశాఖ మనం చూస్తున్నాం గూగుల్ వస్తోంది. గూగుల్‌తో పాటు ఇంకా చాలా డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్ ఇదంతా చూస్తుంటే? కేంద్ర ప్రభుత్వం చొరవతోనే అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. అటు లోకేష్ గారు కూడా చెప్పారు. కేంద్ర మంత్రులంతా కూడా ఆ రోజు వచ్చారు ఫంక్షన్‌కి. ఇంకా ఎన్ని చూడొచ్చు మనం ఇలాంటి అద్భుతాలు ఆంధ్రప్రదేశ్‌లో? చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కలయిక గూడా రాష్ట్ర బాగు కోసం దేశం బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలి అనే దాంట్లోనే ఈ విభజన అనంతరం గూడా రాష్ట్రం వెనకపడింది. ఆంధ్ర రాష్ట్రం ఇది అభివృద్ధి చెందాలంటే కలిసికట్టుగా ముందుకు పోవాలని పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, మా బీజేపీ హ్మ్. కలిసి ముందుకు నడుస్తా ఉన్నారు. హ్మ్. ఇలాంటి ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు గూడా జాతీయ నాయకులు ఇక్కడ ఇంకా చాలా ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. విజయవాడకు వస్తా ఉంది. ఇప్పుడు విశాఖపట్నం జరుగుతా ఉంది గూగుల్‌ది. అనంతరం కర్నూలుకి మొన్ననే మోదీ గారు వచ్చి హ్మ్. స్వయాన ప్రధానమంత్రి గారే మాకు చెప్పడం
చాలా ఆనందకరం కర్నూలుకి. కాబట్టి ఇలాంటివన్నీ గూడా హ్మ్. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసమే దేశంలో అన్నిటికన్నా స్పెషల్‌గా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి మరి హ్మ్. బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. హ్మ్. కానీ చాలా మంది మనసుల్లో ఒక ప్రశ్న మిగిలిపోయింది సార్. మీరేమో కూటమని మీరు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, జనసేన పార్టీ, ఇటు టీడీపీ మీరంతా కలిసి ముందుకెళ్తున్నారు. అవతల వైపు మిమ్మల్ని కామెంట్ చేస్తూ వేలెత్తి చూపిస్తున్న వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత జగన్ చాలా కేసులకు సంబంధించి మన కోర్టుకు కూడా అటెండ్ అయ్యారు. ఎక్కడో పెద్దలు, కేంద్ర పెద్దలు ఈయన కాపాడుతున్నారు. ఈయన చేసిన తప్పుల్ని వాళ్ళు మోస్తున్నారు. అందుకే ఈయన ఇంకా జైలుకి వెళ్ళలేదనో, దీనికి సరైన శిక్ష పడలేదో అంటారు. నిజంగా జగన్‌కి, మోడీకి అంత దగ్గర సంబంధం ఉందా కేంద్ర పెద్దలతో? చూడండి, సంబంధాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే, చట్టాలకు ఎవరు అతిథులం కారు. హ్మ్. చట్టాలు ఎవరు ఇంట్లో ఉండే చుట్టం కాదు. చట్టం తన పని తాను చేసుకోపోతది. వాళ్ళ పైన ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం చట్టం ఏం చేయాలో అది చేస్తది. అంటే పైనున్న వాళ్ళు ఎవరు కాపాడలేదు జగన్‌ని. చట్టానికి పైనుండే వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు. హ్మ్. ఇది క్లియర్‌గా. హ్మ్. ఏదంటే ప్రతిపక్షాలు వేరే వాళ్ళు వేరే రకంగా మా పైన బురద చల్లాలి కాబట్టి ఏదో ఒకటి అనాలి కాబట్టి అనకపోతే వాళ్ళు రాజకీయ నాయకులు ఎలా అయితారు? హ్మ్. కాబట్టి మా పైన ఏదో ఒకటి ఆరోపణలు చేస్తుంటారు అంతే. అంతకుమించి అటువంటివి ఏమీ లేవు సార్. హ్మ్. వాట్ అబౌట్ సూపర్ 6 సార్? ఎందుకంటే ఈ పీపీపీ విధానం గాని, ప్రైవేట్ చేస్తున్నారు మెడికల్ కాలేజీలంటూ కామెంట్ చేయడం గాని, వైసీపీ చూస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి గాని, అటు వైజాగ్‌లో ప్రాజెక్టుల గురించి ప్రతి ఒక్కదాన్ని వేలెత్తి చూపిస్తోంది వైసీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మేము చాలా మంచి పనులే చేశాం. కానీ కూటమి ప్రభుత్వం అన్ని కూలుస్తుంది ఇప్పుడొచ్చి అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? సార్ వాళ్ళు మంచి పనులు చేసినాము అనే దానికన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఎక్కడ అనుకున్నారు? అనుకోలే. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చెందింది చెప్పండి? హ్మ్. చేయలే. అమరావతి అనే రాజధాని వేల కోట్లు పెట్టి అభివృద్ధి దిశగా నడుపుతుంటే గతంలో కూటమి ప్రభుత్వంలో వీళ్ళొచ్చినాక ఏం జేసినారు? ఉన్నదాన్ని కూల్చినారు. హ్మ్. ప్రజా వేదికని కూల్చినారు. వ్యవస్థనంతా అస్తవ్యస్తం జేసినారు. వీళ్ళు ఎన్నైనా చెప్తారు సార్. హ్మ్. ఏమైనా చెప్తారు. అలాగే సూపర్ 6. సూపర్ 6లో ప్రతి ఒక్కటి గూడా ఏదైతే మనం కూటమి ప్రభుత్వంగా చెప్పామో దాని ప్రకారంగానే ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు గదా! హ్మ్. ఆ! ఏదైతే మనకు తల్లికి వందనం వేశారు. పింఛన్ పెంచుతామన్నారు. ఫస్ట్‌లోనే పింఛన్ యెస్. పెంచారు. మంత్లీ అంత ఆ! దగ్గరుండి ఆ! ఆ! ఇస్తున్నారాయన. తల్లికి వందనం ఇచ్చారు. హ్మ్. ఫ్రీ బస్ అన్నారు. రైతులకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తా ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఏ ఏదైతే డబ్బులు మనం రైతులకు ఇవ్వాలనుకుంటున్నామో అవి గూడా ఇస్తా ఉంది. మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ గూడా కూటమిలో భాగంగా సూపర్ 6 అనే పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలు అమలవుతున్నాయి. హ్మ్. ప్రజలకు నేరుగా అందుతున్నాయి. వాళ్ళ మాదిరిగా జిమిక్‌లేం లేవు. హ్మ్. నేరుగా ప్రజలకి ఏదైతే అందాలో అది ప్రజల పాలన మాదిరిగానే జరుగుతా ఉంది కూటమి ప్రభుత్వంలో. హ్మ్. కానీ కూటమి నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం మాదే. మేము వచ్చిన తర్వాత వీళ్ళకి సినిమా చూపిస్తామంటున్నారు. వాళ్ళు ముందు నుంచి వాళ్ళ మినిస్టర్‌లు గావచ్చు, సీఎం గావచ్చు, ఎప్పుడైనా మీడియా ముందు వచ్చి మాట్లాడినప్పుడు అభివృద్ధి గురించి కానీ, లేకపోతే మేము పలానా చేసినామని గాని, మీడియా ముఖంగా మీరు చూడండి. ఏ ఒక్క మినిస్టర్ అన్నా చెప్పినాడా? చెప్పలే. హ్మ్. ఎంతసేపున్నా వాళ్ళ నోట్లో నుంచి వచ్చేవన్నీ గూడా అవేమో మీకే తెలుసు. హ్మ్. కాబట్టి కానీ కూటమి నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళదే అని వాళ్ళంటున్నారు. మీరేమంటారు? ఎలా వస్తుందండి ప్రభుత్వం? ఎలా వస్తుందని అనుకుంటున్నారు? హ్మ్. కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు హ్మ్. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ రాదు. కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. రాబోయే 20 సంవత్సరాలు గూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని గూడా గట్టిగా చెప్పగలం. నెక్స్ట్ జగన్‌కి సీన్ లేదంటారు. అసలు అవకాశమే లేదండి. హ్మ్. అవకాశమే లేదు వేరే ఎంత అంత పార్టీకి. కాన్ఫిడెంట్ ఏంటి మీకు? ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్నారు దేశంలో మోదీ గారు. హ్మ్. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం కూటమి ప్రభుత్వం అనునిత్యం పనిచేస్తా ఉంది. పేదలకు ఏమైతే అవసరమో ప్రజల కోసం అనునిత్యం కృషి చేస్తున్నారు. కింద స్థాయి నుంచి కూడా బూత్ లెవెల్ నుంచి కూడా మొదలుకొని జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క నాయకులు ప్రజల పట్ల శ్రద్ధతోటి పనిచేస్తా ఉన్నారు. హ్మ్. అటువంటప్పుడు ప్రజలకు పాలన అవసరం. వాళ్ళకి బాగోగాలు అవసరం. హ్మ్. వాళ్ళకి మంచి చెడు అవసరం. అవన్నీ గూడా మేము చేస్తున్నప్పుడు వాళ్ళు మమ్మల్నే గదండీ గెలిపిచ్చేది. వేరే హ్మ్. ఎవరిని గెలిపిస్తారు? హ్మ్. వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. అంటే బీజేపీ గాని, ఇటు టీడీపీ గాని, జనసేన ఈ ముగ్గురిదే నెక్స్ట్ టైమ్ కూడా అధికారం కంపల్సరీ అంటారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎటువంటి డౌట్ లేదండి. హ్మ్. ప్రజల పాలన కూటమి అందిస్తా ఉంది.
రాబోయే 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంది అని గట్టిగా చెప్తున్నా. రైట్. ఒక చిన్న క్వెషన్ సార్. మీరు పెట్టిన స్త్రీ శక్తి పథకం, ఫ్రీ బస్ బాగానే ఉంది. మీ ముఖ్యంగా మీ కర్నూలు జిల్లాలో ప్రతి బస్ స్టాండ్‌కి కిటకిటలాడిపోతున్నాయి మహిళలతోటి. అక్కడి నుంచి కొంతమంది పురుషులు కూడా మీకు ఒక చిన్న విజ్ఞప్తి సార్. అందరూ మహిళలు ఎక్కేస్తున్నారు. మేము నిలబడి ఎళ్ళాల్సొస్తుంది. లేతే ప్రయాణాలు మానుకోవాల్సొస్తోంది. మాకు కూడా కొన్ని సెపరేట్ బస్సులు పెడితే బాగుంటుందని అడుగుతున్నారు. ఇది సాధ్యమవుతుందా? ఇది చాలా సిల్లీ థింగ్ చాలా మందికి కనిపించొచ్చు కానీ, ప్రయాణికుల్లో వాళ్ళని కూడా మనం భాగస్వాములు అనుకోవచ్చు కదా? భాగస్వాములుగానే ఉన్నారండి. హ్మ్. వాళ్ళు కూడా ఎక్కడో చోట హ్మ్. ఇప్పుడు ఏ పండగ, పబ్బలు వచ్చినప్పుడు మాత్రమే అట్లాంటి క్రౌడ్ హ్మ్. ఏర్పడినప్పుడు అట్లాంటి సన్నివేశం అనిపించుంటుంది. హ్మ్. అంతేకానీ అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నార్మల్‌గానే యథావిధిగా ఎలా సాగుతా ఉందో అలాగనే సాగుతా ఉంది. హ్మ్. ఏదో ఒకరోజు పండగ పూటన మాత్రమే అట్లాంటి ఇబ్బంది వచ్చింటుంది. అటువంటిది ఏమి అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగనే కొనసాగుతుంది. అలాగనే బాగా జరుగుతా ఉంది సార్. రైట్. ఇక యూత్‌కి సార్, కర్నూలు జిల్లా యువతకి మీరేం చెప్పబోతున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్క యువకుడు కూడా చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాడు. మరి రేపటి కర్నూలు జిల్లాలో ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు? చాలా వచ్చినాయి కదా సార్. హ్మ్. ఇప్పుడు కర్నూలులో మనకేదైతే అబ్బు ఇచ్చినారో దాని కొరకు హ్మ్. పనులు నడుస్తా ఉన్నాయి. అలాగే మనకు పిన్నాపురంలో సోలార్ ప్లాంట్ కూడా హ్మ్. గ్రీన్‌కో నడుస్తా ఉంది. అది కూడా పూర్తిగా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ప్రియతమ నేత మోదీ గారు, ఇక్కడ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క నేతృత్వంలో దాన్ని ఓపెన్ చేయాలని కూడా హ్మ్. త్వరలోనే చేయాలని చెప్పి పనులు చకచకా జరుగుతా ఉన్నాయి. దానికి సంబంధించిన జాతీయ నాయకులు కూడా సెంట్రల్ మినిస్టర్ ఇద్దరు కూడా వచ్చి దాన్ని సందర్శించారు, చూశారు. అది గాని ఓపెన్ అయితే వేలాది మంది యువతకు ఉద్యోగాలొస్తాయి. ఈ హబ్ ఏర్పడితే కూడా చాలా మందికి ఉద్యోగాలొస్తాయి. అంతేకాకుండా ఈ జిల్లాలో ఈ సోలార్ ప్లాంట్ ద్వారా అనేక మందికి ఉద్యోగాలొస్తాయి. ఇంకా చాలా కొత్త కొత్త ప్రాజెక్టులు, కొత్త కొత్త కంపెనీలు కూడా సోలార్ ప్లాంట్‌లు వచ్చాయి. పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలు, ఆ ప్రాంతాలంతా కూడా కోడుమూరు ప్రాంతం అంతా కూడా చూస్తూ ఉన్నారు. అవన్నీ కూడా జరిగితే చాలామంది యూత్‌కి ఉద్యోగాలొస్తాయి. హ్మ్. హ్మ్. ఇక పార్టీ సంస్థాగతంగా పటిష్టపరచడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒక పార్టీ అధ్యక్షుడిగా జిల్లాకు సంబంధించి. భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మా కర్నూలు జిల్లాలో కమిట్మెంట్‌తో పనిచేస్తా ఉన్నారు. హ్మ్. నాకు భారతీయ జనతా పార్టీ బాధ్యత ఇచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా అనుక్షణం బూత్ స్థాయి నుంచి మండల అధ్యక్షులు కూడా అందరూ నిబద్ధతతో పనిచేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మా యొక్క పార్టీ బలోపేతం కోసం కొత్త వారిని పార్టీలో తీసుకోవాలనే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు మా జిల్లాలో కోడుమూరు నియోజకవర్గంలో జాయినింగ్స్ జరిగినాయి. హ్మ్. కొత్తవారు మా పార్టీలో చాలామంది వచ్చారు. ఎక్స్-ఎమ్మెల్యే గారు కూడా జాయిన్ అయినారు. ఆయనతో ఆయన టీమ్ అంతా కూడా జాయిన్ అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ నుంచి గుడ్. ఇంకా మిగతా పార్టీల నుంచి కూడా చాలామంది కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు వారితో పాటు వాళ్ళందరూ కూడా ఒక 500 మందితో మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అలాగే ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు ఫ్యామిలీ హ్మ్. చాలా ఫేమస్. గుమ్మనూరు ఫ్యామిలీ నుంచి ఆయన తమ్ముడు నారాయణ గారు, హ్మ్. కమలమ్మ ఆయన భార్య, వాళ్ళ నేతృత్వంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, హ్మ్. సర్పంచులు వారందరూ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు చేతుల మీదుగా కండువా వేసుకొని భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. హ్మ్. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇప్పుడు చాలా జాయినింగ్స్ కూడా ఉన్నాయి. హ్మ్. దాని కొరకే మా అధ్యక్షులతోటి ఇంతవరకు మేము చర్చించాం. అవన్నీ కూడా జాయినింగ్స్ ఇప్పుడు ఇక్కడికొచ్చి జాయిన్ చేసేదొద్దు. హ్మ్. నేరుగా అక్కడే కార్యక్రమం పెట్టేసి, అక్కడే ఒక సభ అనుకోని, అక్కడే జాయినింగ్స్ పెడదామనే ఒక విషయం కూడా మేము చర్చించుకోవడం జరిగింది. కాబట్టి జిల్లా అభివృద్ధి కొరకు మా పార్టీ సంస్థాగతంగా బలపడడం కోసం, అభివృద్ధి కోసం కూటమిలో పనిచేస్తూ భాగస్వాములుగా ముందుకు పోతూ మా కార్యకర్తల నాయకులు సేమ్ టైమ్ సంస్థాగతంగా మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కూడా హ్మ్. అదే విధంగా మా కార్యకర్తలు, మా నాయకులందరూ కృషితోటి ఈరోజు జిల్లాలో ఈ విధంగా జాయినింగ్స్ వస్తా ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీ యొక్క నమ్మకం, మోదీ గారంటే విశ్వాసం, హ్మ్. మోదీ గారి నేతృత్వంలో పనిచేయాలని ఈ కొత్త వాళ్ళందరూ కూడా మోదీ గారి నాయకత్వంలో మేము కూడా ఉండాలి. మోదీ గారు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ప్రజల కోసం మా పాలన,
మా చేతనైనంత వరకు కూడా ప్రజలకు అందించాలంటే మా భారతీయ జనతా పార్టీ కరెక్ట్ అని చెప్పి కూడా ఇంకా చాలామంది జాయిన్ అయ్యేవాళ్ళు ఉన్నారు సార్. రాబోయే రోజుల్లో జిల్లా మొత్తం కూడా వైసీపీని క్లీన్ చేస్తాం. ఉమ్. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. కానీ ఇక్కడ వైసీపీని క్లీన్ చేస్తామని ఒక మాట అన్నారు, కరెక్టే. కానీ ఆ క్రమంలో వాళ్ళని ఎదుర్కొనే క్రమంలో ఒక ఆదినారాయణ రెడ్డి వాయిస్ తప్ప, రామకృష్ణ పరమహంస వాయిస్ తప్ప చాలా మంది వాయిస్లు ఎందుకని బయటకు రావట్లేదు? భయమా లేక భక్త్యా? భయము, భక్తి రెండు కూడా భారతీయ జనతా పార్టీలో కలిసే ముందుకెళ్తాయి. ఉమ్. మరి రాయలసీమ అంటారు, సీమకు తగ్గట్టుగా అక్కడ ఉన్న నాయకులు ఎందుకని వాటిని ఆ మాటలు తిప్పి కొట్టలేకపోతున్నారు? సమయం కోసం వేచి చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఇప్పుడు అంతా భక్తితో ఉన్నారు. ఉమ్. ఏదైతే అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ తగ్గరు అని కూడా స్పష్టంగా చెప్తా. వైసీపీ నాయకులకు రామకృష్ణ పరమహంస భయపడేది లేదంటారు. వాళ్ళ పార్టీకి మేమెందుకు భయపడతామండి? ఉమ్. మా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లో ఉండే పార్టీ. ప్రీతమ నేత నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి ఉండగా, ఉమ్. 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉండంగా ఎవరికి ఎందుకు మేము భయపడతామండి? ఉమ్. మా పార్టీ సిద్ధాంతాలకు, కార్యకర్తలకు, నాయకులకు అనుగుణంగా నడుచుకుంటాం. కేవలం ప్రజలకు భయపడతాం. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తాం. వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో దానికోసం పోరాడతాం. ఎవరకు భయపడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ వ్యక్తి కాదు. నేను కూడా కాదు, మా కార్యకర్తలు కాదు, మా నాయకులు కూడా కాదు. రైట్. ఇక 2018లో రాయలసీమలోని ముఖ్య నేతలతో రాయలసీమ డిక్లరేషన్ అనేసి ఒకటి అప్పట్లో బీజేపీ ప్రవేశపెట్టింది. ఆ 16 అంశాలు దాదాపు ప్రస్తావించారు. కానీ దాంట్లో ఒకటో రెండో తప్ప మిగతా అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. కారణం ఏంటంటారు? అవన్నీ కూడా కూటమిలో భాగంగా చర్చించి ఉమ్. ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు కూడా మాట్లాడినారు, చెప్పారు. ఆ విషయాలన్నిటిని కూడా స్పష్టంగా బాబు గారితో కూర్చొని మాట్లాడుతున్నాం. ఏదైతే మనకు అప్పట్లో డిక్లరేషన్ కింద మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పి మాట్లాడుకోవడం జరిగిందని కూడా పెద్దలు చెప్పడం జరిగింది. మీరు అంటున్నారు రాయలసీమ డిక్లరేషన్ బీజేపీ మర్చిపోలేదు, ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం బీజేపీ నేతలకు ఆ ఊసే లేదు, ఆ సోయే లేదు అంటున్నారు. వైసీపీ వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు అందరికి బాగా వచ్చు. ఉమ్. అబద్ధాన్ని పలకడంలో నెంబర్ 1 ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ వాళ్ళే. ఉమ్. గతంలో 2019 నుంచి వాళ్ళ పాలన సాగినంత కాలం కూడా ఎక్కడ నిజాలు మాట్లాడిన దాఖలాలే లేవు. మొత్తం అబద్ధాలతోనే వాళ్ళ ప్రభుత్వం అంతా కంటిన్యూ చేసినారు. ఉమ్. కానీ ఇప్పుడు అదే వైసీపీ నేతలు మీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారు? ఆ భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఎందుకు చేరాలనుకుంటున్నారంటే ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం రోజు రోజు చూస్తుంటే దేశం కోసం ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అంతకుముందు జరిగిన పుల్వామా దాడి కావచ్చు, దేశం కోసం ఈ దేశ ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఈ దేశం అభివృద్ధి దిశగా ఎలా నడుపుతున్నారు, రాబోయే మనం ఏదైతే 2047 కల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా ఈ యొక్క నాయకత్వం పటిష్టం చేస్తామని ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో మేము కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేయాలని ఒక ఆలోచనతోటి ఇంత గొప్ప వ్యక్తి మా దేశానికి ప్రధానమంత్రిగా దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి వారు చెబుతూ మా పార్టీలో జాయిన్ కావడం జరుగుతూ ఉంది. రైట్. కానీ ఈ క్రమంలో మీరు వెళ్తున్న క్రమంలో కొంతమంది వైసీపీ నేతలు కూడా మీ మీద కామెంట్ చేస్తున్నారు. డిజిటల్ బుక్ అని ఒకటి ఓపెన్ చేశారు వైసీపీ నేతలు, జగన్ గారి అధ్యక్షుడు, మీకు తెలిసే ఉంటుంది. మీ తప్పులని వాటిలో వాళ్ళు లెక్కిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే వాళ్ళ పని పడతామంటున్నారు. రామకృష్ణ పరమహంస గారి పరిస్థితి ఏంటి? ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే ఆ డిజిటల్ బుక్ లో మీ పేరుంటే? ఉంటే ఉండనండి. 2019లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకి ధీటుగా ఎదుర్కొనింది భారతీయ జనతా పార్టీ. ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, కార్పొరేట్ ఎలక్షన్ కావచ్చు, ఇవన్నీ ఎలక్షన్ కూడా భారతీయ జనతా పార్టీ వైసీపీకి ధీటుగా ఎదుర్కొనింది, పోటీ చేసింది. వాళ్ళు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా తగ్గుకోకుండా నామినేషన్లు వేసినాం. చాలా చోట్ల గెలవడం జరిగింది. మా కర్నూలు జిల్లాలో కూడా ఎంపీటీసీలు, సర్పంచులు అన్ని కూడా గెలిచిన దాఖలాలు భారతీయ జనతా పార్టీకి ఉంది.
వాళ్ళు ఒక్క బుక్ కాదు 10 బుక్కులు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని ఏమీ చేయలేరని కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా. అంటే మీ వెనక మోడీ ఉన్నారని ధైర్యమా? లేక మరేం ధైర్యం? మా వెనక ఈ కండువా ఉంది. భారతీయ జనతా పార్టీ ఉంది. మా ఎనకల ప్రజలున్నారు. ప్రజలు ఉన్నంత వరకు ఎవరి కోసం మేము భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజల పార్టీ భారతీయ జనతా పార్టీ. సామాన్యుల కోసం ఉండే భారతీయ జనతా పార్టీ కాబట్టి, భారతీయ జనతా పార్టీలో నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలం, కమిట్మెంట్‌తో ఉండే కార్యకర్తలం. ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా తల వంచే మాట్లాడాలి. వాళ్ళు ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే దానికి ధీటుగా సమాధానం చెప్పే నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి వాళ్ళు ఎన్ని బుక్కులు ఓపెన్ చేసుకున్నా భయపడే ప్రసక్తే లేదని మళ్ళీ చెప్తున్నా. రైట్. జిల్లా అధ్యక్షుడి స్థాయి నుంచి గవర్నర్ స్థాయి వరకు వెళ్ళాలంటే అది బీజేపీలోనే సాధ్యం అంటారు. నా కళ్ళతో నేను కూడా చూశాను ఈ 20 ఏళ్ల జర్నీలో. రామకృష్ణ పరమహంస గారు కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుడు, రేపు ఇంకో పదవి, ఇంకో పదవి. ఆ స్థాయి దాకా వెళ్ళాలని వైకేటీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గుడ్ లక్. ధన్యవాదాలు సార్. రైట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.